ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎప్పుడనే దానిపై ఒక క్లారిటీ వచ్చింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఉన్నత విద్యాశాఖలో కదలిక వచ్చింది. సోమవారం సమావేశమైన ఉన్నత విద్యా మండలి ఈ నెల 30వ తేదీన నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఆగస్టు 7 నుంచి ధృవపత్రాలు పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియ ముగిసేలోపు ఫీజు రియంబర్స్మెంట్ పై తమ నిర్ణయాన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తెలియజేయాలని ఉన్నత విద్యా మండలి కోరింది. ముఖ్యంగా మా ఇంట్రెస్ట్ ఏం కాదు, ఇది విద్యార్థులు రెండు స్టేట్లు ఉన్నటువంటి విద్యార్థుల యొక్క వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా ఏదో ఒక చర్య తీసుకోకపోతే మరీ లేట్ అయిపోతుందేమో అనే ఉద్దేశంతో ఒక విధంగా గవర్నమెంట్ల మీద రెండు గవర్నమెంట్ల మీద ఒత్తిడి తేవడానికి ఇది ఒక విధమైనటువంటి ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గడువును అక్టోబర్ చివరి వారం వరకు పొడిగించాలని టీ సర్కార్ సుప్రీంను ఆశ్రయించింది. టీ సర్కార్ వేసిన పిటిషన్ కౌంటర్ గా ఏపీ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే టీ సర్కార్ కౌన్సిలింగ్ వాయిదా వేయాలంటూ పట్టుపట్టింది. దీంతో తెలంగాణలో చదువుతున్న ఏపీ విద్యార్థులకు ఫీజు చెల్లించేది లేదని ఖరాఖండిగా చెప్పింది. దీంతో ఏపీ విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించాలంటూ ఏపీలో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. రెండు రాష్ట్రాల వాదనలు విన్న సుప్రీం విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. దీంతో ఉన్నత విద్యామండలి సమావేశమై తేదీలు ప్రకటించింది.